తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. గత 2 రోజుల నుండి ఇటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తిగతంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ యొక్క గోడు వినటోడు ఎవరు లేడు. మునుగోడు ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీ మనుగడనే ప్రశ్నార్థకంగా మారబోతున్నది. కాబట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి గెలుపు నిన్న నామినేషన్ ర్యాలీతోనే ఖరారైంది. కాబట్టి దిక్కుదోచినటువంటి ఒక పరిస్థితుల్లో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు 18,000 కోట్ల కాంట్రాక్టులు తెచ్చుకున్నాడు, క్విట్ ప్రోకోలో బాగానే ఇది జరిగిందని మాట్లాడుతున్నారు. సిగ్గుండాలే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వృత్తిరీత్యా కాంట్రాక్టర్. వారు రాజకీయాలకు రాకముందు కాంట్రాక్ట్లు చేసిండు, రాజకీయాల్లో వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంట్రాక్ట్లు చేసిండు, కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత కూడా కాంట్రాక్ట్లు చేసిండు. వారు వృత్తిరీత్యా వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి వ్యాపారం చేసి డబ్బులు సంపాదించి ప్రజలను ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏ వ్యాపారం చేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 200 కోట్ల రూపాయలు వెచ్చించి విమానం ఎట్లా కొంటున్నాడో ఒకసారి చెప్పాలి. ఏ వ్యాపారం చేయకుండా ఏ సంపాదన లేకుండా కేటీఆర్ గారు 100,000 కోట్ల రూపాయలకు ఎట్లా పడగెత్తిండో ఒకసారి సమాధానం చెప్పాలి. నిన్న రాజగోపాల్ రెడ్డి గారు సవాలు విసిరిండు. నామినేషన్ సందర్భంగా వారు సవాలు విసిరిండు. నేను ఎక్కడ కూడా క్విట్ ప్రోకోకు పాల్పడలేదు, ఎక్కడ కూడా డబ్బులకు నేను పార్టీ మారలేదు. దమ్ముంటే నా సవాల్ని స్వీకరించండి, నేను యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి తడిబట్టలతో రావడానికి సిద్ధంగా ఉన్నా, మీరు వస్తారా అని అడిగిండు. దమ్ముంటే దాని మీద స్పందించండి, ముఖ్యమంత్రి గారు రావాలి. రాకుండా ఇలాంటి చిల్లర మల్లర వ్యాఖ్యలు చేయొద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజలు కొట్లాడే గుండెకు అండగా నిలవాలని చెప్పేసి ఈరోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అండగా నిలవాలని ఈరోజు నిర్ణయించుకున్న తర్వాత దిక్కుదోచినటువంటి ఒక పరిస్థితిలో ఈ రకంగా చేస్తూ ఉన్నారు. తెలంగాణ గడ్డ తిరుగుబాటుకు అడ్డ, త్యాగానికి తిలకం దిద్దేటువంటి ప్రాంతం ఇది. కాబట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పైసల కోసమో పదవి కోసమో పార్టీ మారలేదు. వారు ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం పార్టీ మారింది. కాబట్టి ఆ త్యాగాన్ని వృధా పోనీయొద్దు అని చెప్పి ప్రజలు అండగా నిలుస్తున్నారు. కాబట్టి సర్వేలన్నీ భారతీయ జనతా పార్టీ పక్షాన నిలుస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే మరి అధ్వానం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కనబడతలేదు మునుగోడులో. అందుకనే మాణిక్యం ఠాకూర్ గారు వాళ్ళ రాష్ట్ర ఇన్ఛార్జు ఈరోజు చెండూరులో భారతీయ జనతా పార్టీయే వాళ్ళ యొక్క ఆఫీసును తగలబెట్టింది, 18,000 కోట్ల రూపాయలు ఎందుకే వెచ్చిస్తున్నారని మాట్లాడుతుంది. అసలు అర్థం ఉందా ఏమైనా మాట్లాడడానికి? ఇక వీళ్ళే మాట్లాడాలి. అమ్ముడు కొనుగోడు గురించి ఇక వీళ్ళే మాట్లాడాలి. రెడీ హ్యాండెడ్గా మీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి గారు అడ్డంగా దొరికిపోయింది కదా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ. ఇక మీరు కూడా మాట్లాడతారా అమ్మడం గురించి, కొనడం గురించి? కాంగ్రెస్ పార్టీ తన ఓటమిని ఒప్పుకుంటున్నది. దిక్కులేనటువంటి ఒక పరిస్థితిలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నది, మానుకోవాలి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ మునుగోడు గడ్డలో ర్యాలీలు చేస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం, మీ 12 మంది ఎమ్మెల్యేలు ఎంతకు అమ్ముడు అయిందని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకు వాళ్ళ యొక్క రిజిగ్నేషన్ను మీరు డిమాండ్ చేయలేదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీ పోతే ఒక్కడు మాట్లాడాడు. కానీ ఈరోజు నైతిక విలువలకు కట్టుబడి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఈరోజు పార్టీ మారితే ఈరోజు మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నా ఉండకపోయినా వారు రాజే, వారిలో ఆ రాజసం ఉన్నది, ప్రజల్ని ఆదుకునేటువంటి గుణం ఉన్నది. కానీ టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మాత్రము అరాచకానికి హారతి పట్టి స్వాగతం పలికినట్టు ఉంటుంది. కాబట్టి ప్రజలు దీన్ని గమనించాలి. ప్రజలు కొట్లాడేటువంటి గుండెకు అండగా నిలవాలి, ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్.